నియోజకవర్గం అక్టోబర్లో వైభవంగా జరగనున్న శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పండుగ నిర్వహణపై ఈ రోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. అయితే మామూలుగా మనం 2 days చేస్తాము. తొలేలు సాయంత్రం వరకు మన ఫెస్టివల్ క్లోజ్ చేస్తాం. సో అదేవిధంగా కూడా మనం ఈసారి కూడా ఉత్సవాలనేది నిర్వహించాలని కోరుతాము. ఉత్సవాలు అంటే మనం ఏమేమి చేయగలుగుతాం, లాస్ట్ టైం ఏమేమి చేస్తాం, ఎలా చేయగలుగుతామో మనం డిస్ట్రిక్ట్ లెవెల్స్తో కంట్రోల్ చేసి జేసీబీ ఆర్టీఓ కలిపి చేసి మీరు డిసైడ్ చేయండి. లాస్ట్ టైం ఏమేం చేసి 50 లక్షలు మనం ఏం చేయగలుగుతామో కమిటీ చేసి మీరు డిసైడ్ చేస్తే దెన్ దాన్ని బట్టి మనం ఆ డబ్బులు వచ్చిన మనం ప్లాన్ చేస్తాం. పండుగ పట్టు మాత్రం అప్పుడు మీరు చెప్పినట్టుగా మినిస్టర్ చెప్పినట్టుగా అందరూ జిల్లా అధికారులు కూడా లాస్ట్ టైం అయితే మాత్రం చాలా చక్కగా చేశాం. గ్యారెంటీగా నేను ధైర్యంగా చెప్తాను. ఈసారి ఇంకా బాగా పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా జరిగిందన్న భావన ప్రజల్లో భక్తుల్లో కలగాలి. లాస్ట్ టైం బాగా చేశాము, ఇంకా బాగా చేశారు అన్న భావన మాత్రం భక్తుల్లో కలగాలి. ఎటువంటి లోపాలు ఉండాలని వీల్లేదు, ఎటువంటి లేదా ఇది ఇలా జరగలేదు, ఇది లేదు అది లేదన్న మాట వినబడ్డానికి వీల్లేదు. ఆ విధంగా ప్రతి జిల్లాధికారి కూడా మేము వీక్లీ వన్స్ రివ్యూ చేస్తాను. ఈ విషయాన్ని నేను వీక్లీ వన్స్ పెట్టుకున్నాం, రివ్యూ చేద్దాం ఆఫీసర్స్. వీక్లీ వన్స్ టార్గెట్ ఇచ్చి